పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎంబీబీఎస్ సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కాలోజీ వర్సిటీ కౌన్సిలింగ్ దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. సుమారు 100 మందికి పైగా అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది. తుది తీర్పు ఇచ్చేలోపు రిజిస్ట్రేషన్లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత నివాసంతోనూ స్థానికత మంజూరు చేయాలని కోర్టు చెప్పింది. గతేడాది ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను ఫాలో కావాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, కవిత, మెడికల్ సీట్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో ఏదైతే జీఓఎంఎస్ 33 తీసుకొచ్చిందో అందులో ఉన్నటువంటి రూల్ 3ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అభ్యర్థులంతా కూడా మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సుమారు 100 మందికి పైగా అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిటిషన్ని వేరువేరుగా విచారించి వస్తుంది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ పిటిషన్లకు సంబంధించి వరుసగా విచారణ చేసుకుంటూ వస్తూ ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. స్థానికత అంశానికి సంబంధించి ఏదైతే 4 సంవత్సరాల పాటు ఇక్కడనే స్థానికంగా తెలంగాణలో చదువుకున్న వారు కావచ్చు, నివసితులకు సంబంధించి వాళ్ళకి కేటాయించాలనేది కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ డిసైడ్ అయ్యి దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదలైంది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ అయితే అభ్యర్థులు దాఖలు చేశారు. ఇవాళ సుదీర్ఘంగా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు అయితే వినిపించారు. స్థానికంగా ఉన్న వారిని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి, స్థానికంగా ఉంటూ పర్మనెంట్ అడ్రస్ ఉన్న వారిని తీసుకోవాలని ఏదైతే పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా పిటిషనర్ తరపున న్యాయవాదుల వాదనలను హైకోర్టు న్యాయమూర్తి ఏకోభవించారు. దీంతో కీలక తీర్పు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. శాశ్వతంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి అభ్యర్థులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాలోజీ నారాయణరావు యూనివర్సిటీకి సంబంధించిన మెడికల్ సీట్ల వ్యవహారంలో ఇప్పటికే యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్లో ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎంట్రీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అయితే హైకోర్టు కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది. ప్రస్తుతం అభ్యర్థులు ఎవరైతే పిటిషనర్ వేశారో పిటిషనర్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఇది అర్హత. పిటిషనర్ వేయని వారికి ఎవరైతే నాన్ లోకల్ క్యాడర్గా వేరే ఇతర ప్రాంతాల్లో 4 సంవత్సరాల కాల వ్యవధి ఉంది, 1 సంవత్సరం వేరే దగ్గర చదువుకున్నా కూడా వాళ్ళకి అర్హత లేదు. ఓన్లీ పిటిషనర్ సంబంధించిన అభ్యర్థించిన వాళ్ళకి మాత్రమే ఈ కోర్టు ఆర్డర్ ఉత్తర్వులు పనిచేస్తాయంటూ కూడా కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.